వీరిలో ఏ మాత్రం కనపడతలేదు. ఓకే అండి, స్వామి గారు అడుగుదాము శివకుమార్ గారిని. అంతకంటే ముందు నరసింహారెడ్డి గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. సో చూస్తున్నారు రాష్ట్రంలో కాళేశ్వరం దుమారం ఎంత మేర రేగుతుందో. నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఏంటి బీజేపీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? కాళేశ్వరంలో బీఆర్ఎస్ దోసుకున్నది అనేది వాస్తవం. కాగ్ రిపోర్ట్ గానీ ఇలా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ గానీ మనం చూస్తే అందులో క్లియర్ కనబడుతుంది. ఏమని, ఈ మనం పెట్టిన ప్రతి రూపాయికి ఆటన కూడా మనకు తిరిగి వస్తలేదు. కరెంటు బిల్లులే భారము. 80,000 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 1,50,000 కోట్లకు పోయింది. వాళ్ళు దోసుకుర్రు. ప్రజలకు ఉపయోగం అయ్యేదానికంటే కాంట్రాక్టర్లకు ఉపయోగం కానికనే కాళేశ్వరం చేసిరు అనేది ఇది ఒక వైపు. బీఆర్ఎస్ చేసింది, బీఆర్ఎస్ ని శిక్షించాలి, బీఆర్ఎస్ ని జైలు వేయాలి అని రేవంత్ రెడ్డి ఒక వాయిస్ తోటి ఏదైతే వచ్చి గద్దెనెక్కిండో, ఇవాళ ఒక్కరి మీద క్రిమినల్ కేసులు పెట్టే దాఖలాలు లేవు, ఒక్కరిని పోలీస్ స్టేషన్ పంపిన దాఖలాలు లేవు, ఒక్కరిని జైలుకు పంపిన దాఖలాలు లేవు. 2 ఏళ్లు సిట్ వేసిండు, టైం పాస్ చేసిండు, తర్వాతకి మాతోటి కాదని సిబిఐకి ఇచ్చిండు మొదలుగా. రెండోది, నీకు చిత్తశుద్ధి ఉంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ డిసెంబర్ 2024 ఇచ్చింది మనకి రిపోర్ట్. డిసెంబర్ 2024 నుంచి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం అయితే ఈ సంవత్సరంన్నర మంచి టైం రిపేర్ చేయడానికి, ఈ సంవత్సరంన్నర మొత్తం టైం పాస్ చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కొన్ని బేసిక్ గైడ్ లైన్స్ మనం గమనిస్తే కూడా అయితే మనకి 7 గేట్లు ఖరాబ్ అయినాయని చెప్పింది అన్న. ఇందాక 3 అన్నాడు, 5 అన్నాడు. 3, 5 కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ చూస్తే మీరు అక్కడ 7 పిల్లర్లు డ్యామేజ్ అయినాయి. 7 పిల్లర్లు డ్యామేజ్ అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది, మీరు 22 బోర్లు వేయండి, జియోటెక్నికల్ సర్వే చేయండి, చేసి సాయిల్ రిపోర్ట్ తీసుకొని దాన్ని రిపేర్ చేయండి అని చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మేము 22 వేయమని 9 వేసుకుని వాళ్ళ డిసిషన్ తీసుకొని. ఈ విధంగా వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఎవరికి వాళ్ళకు నచ్చినట్టు కాళేశ్వరంతో ఆడుకోవడం ఏదైతే ఉందో దీన్ని రైతులు తీవ్రంగా ఖండిస్తారు. ఇట్లాంటి అనావృష్టి, ఎల్నినో ప్రభావం ఉన్న టైంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకుండా ఇవాళ కేబినెట్ మీటింగ్ కాళేశ్వరం మీద 6 నెలల క్రితం పెట్టాలి. ఇవాళ ఆల్రెడీ నీకు ఎల్నినో వచ్చేసి నీకు వాటర్ లేవు, వర్షాలు లేవు అనే టైంలో ఇప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టి ఇప్పుడు రిపేర్ స్టార్ట్ చేసి రైతులకు వాటర్ అందిస్తారని అయితే నేను అనుకుంటలేను. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇవాళ నిన్న పెట్టిన కేబినెట్ మీటింగ్ వాళ్ళు 6 నెలల క్రితమే పెట్టాలి. పెట్టి రిపేర్ ఎట్లా చేద్దాం, డ్యామ్ ని ఎట్లా మంచి చేద్దాం, రైతులకు నీళ్లు ఎట్లిద్దామని ఆలోచన చేయాలి. ఆ ఆలోచన ఇచ్చిపెట్టి బీఆర్ఎస్ చేసింది వాస్తవం అందరికి తెలుసు. కాగ్ రిపోర్ట్ ఉంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. కాంట్రాక్టర్ లబ్ధి పొందనీకే కాంట్రాక్టర్ల గురించే చేసినది మనకు అర్థమవుతుంది. ఇది చేసిన కాంట్రాక్టర్ 1,00,000 కోట్లకు వెళ్ళిపోయి అలా ప్రపంచంలోనే ఆయన పెద్ద కాంట్రాక్టర్ లెక్క ఎదగడం మనం చూసినాము. కాకపోతే కట్టిన కాళేశ్వరం వల్ల రైతులకు లాభాల కంటే కాంట్రాక్టర్ కే లాభం ఎక్కువైంది మనకు కనబడుతున్నాం. చేయాలి మెగా కృష్ణారెడ్డి ఎక్కడుండు, రైతులు ఎడురు అని మనం గమనిస్తే అర్థమైతేనే ఉంటది. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల మీద దృష్టి పెట్టాలి. బీఆర్ఎస్ తప్పు చేసింది, బీఆర్ఎస్ ని జైలు పంపడము, బీఆర్ఎస్ ని శిక్షించడము అది చట్టం తన పని తాను చేసుకపోతుంది. కాకపోతే మీరు రాజకీయ లబ్ధి కోసం కాళేశ్వరం ని వాడుకుంటా, కాళేశ్వరం రిపేర్ చేయకుండా అట్లనే పెడితే కాళేశ్వరం ఇంకా కుంగిపోయి ఇంకా రాను రోజులలో అది వాడకుండా ఉండే పరిస్థితికి వస్తుంది. సో మనందరం కూడా ఖచ్చితంగా కాళేశ్వరంలో తప్పు జరిగిందని మనందరం అంటే మన రిపోర్ట్లన్నీ కూడా మనకు క్లియర్ గా తెలుస్తున్నాయి. సిట్ లో తెలిసింది, కాగ్ రిపోర్ట్ లో తెలిసింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో తెలిసింది. ఇవన్నీ కూడా ఏజెన్సీస్ వాటి పని వాటి